శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. దీనికి వ్యూహలక్ష్మి మంత్రం అని పేరు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద లక్ష్మీదేవి వ్యూహలక్ష్మి అనే పేరుతో ఉన్నది ఆ తల్లి మంత్రం. ఈ మంత్రాన్ని శుక్రవారం 1000 సార్లు జపం చేసుకున్న వాళ్ళంతా దరిద్రం నుంచి బయటపడతారు. ఎప్పుడైనా వెంకటాద్రికి వెడితే ఆ తిరుపతి పైన ఈ తిరుమలలో పుష్కరిణిలో స్నానం చేసి ఓ మెట్టు మీద కూర్చుని శుక్రవారం నాడు ఈ మంత్రం 1000 సార్లు జపం చేయండి. ఎంత దరిద్రుడైనా దారిద్ర్యం నుంచి విముక్తి పొందుతాడు. ఈ మంత్రం మరొకసారి చెబుతున్నాను. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. అంత గొప్ప మంత్రం ఇది. ఈ మంత్రం వల్ల లాభం ఏమిటనమాట, భయంకరమైన పూర్వజన్మలో చేసిన పాపముల వల్ల ఈ జన్మలో మనకి దారిద్ర్యం వచ్చిందిగా, ఆ దారిద్ర్యం తొలగించి ఆ పాపాన్ని తొలగించి ఐశ్వర్యవంతుడి చేస్తుంది. కాబట్టి మనం 2 పనులు తప్పక చెయ్యాలి. ఎంతో కొంత దానం మాత్రం చెయ్యాలి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. దీనికి వ్యూహలక్ష్మి మంత్రం అని పేరు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద లక్ష్మీదేవి వ్యూహలక్ష్మి అనే పేరుతో ఉన్నది ఆ తల్లి మంత్రం. ఈ మంత్రాన్ని శుక్రవారం 1000 సార్లు జపం చేసుకున్న వాళ్ళంతా దరిద్రం నుంచి బయటపడతారు. ఎప్పుడైనా వెంకటాద్రికి వెడితే ఆ తిరుపతి పైన ఈ తిరుమలలో పుష్కరిణిలో స్నానం చేసి ఓ మెట్టు మీద కూర్చుని శుక్రవారం నాడు ఈ మంత్రం 1000 సార్లు జపం చేయండి. ఎంత దరిద్రుడైనా దారిద్ర్యం నుంచి విముక్తి పొందుతాడు. ఈ మంత్రం మరొకసారి చెబుతున్నాను. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. అంత గొప్ప మంత్రం ఇది. ఈ మంత్రం వల్ల లాభం ఏమిటనమాట, భయంకరమైన పూర్వజన్మలో చేసిన పాపముల వల్ల ఈ జన్మలో మనకి